ఏమండి నీకే పని చెప్పినా కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఏది సార్లకు చెయ్యవు. ఏమైంది దీని అమ్మ జీవితం ఈ జన్మలోకి నాకు శాంతి దొరకదు. ఏంది ఏమైంది? ఎందుకు లాక్కొస్తున్నావు? వాడు ఎవడో నన్ను చూసి కన్ను కొడుతుండు. ఎవడాడు నిన్ను చూసి కన్ను కొట్టినాడు? అల్లాడు వాడే. పదా ఏరా మమ్మల్ని చూసి కన్ను కొడతాంట. అమ్మమ్మ ఏమైంది ఏమైంది? మా అబ్బాయిని ఎందుకు కొడుతున్నారు మీరు? ఏమంటావేంటి? మమ్మల్ని చూసి కన్ను కొడుతున్నాడు. ఏమనుకోవద్దమ్మా, మా అబ్బాయికి పుట్టుకలో నుంచే వచ్చింది కన్ను కొడతాం. బాబు డాక్టర్ అమ్మ గారు ఉన్నారయ్యా? డాక్టర్ అమ్మగారు ఉన్నారండి. ఏమిటయ్యా నీ బాధ? ఈ కాలంతా ఒకటే నొప్పండి డాక్టర్ గారు. నీకేం లేదయ్యా, నరాలు చిక్కుపడ్డాయి. భయపడాల్సిన పని ఏం లేదు. టాబ్లెట్లు రాశాను, ట్యూబ్ రాశాను. ఉదయం సాయంత్రం టాబ్లెట్లు వేసుకో. ఈ ట్యూబ్ ఒకటి రాశాను, 2 పూట్ల రాయి. ఆ నరాలు సర్దుకుంటాయి. ఇంత రెప్పితో నువ్వు ఒక్కడో రాకపోతే ఏమైంది? మీ ఆవిడని తోడు తీసుకొచ్చుకోవచ్చు కదా. కాలు నొప్పితోనే బాధపడుతున్నాను మేడం. ఆ తలనొప్పిని తెచ్చుకుని ఎక్కడ బాధపడని చెప్పండి. వదిన, మీరు చీర మీద బ్లౌజులు బాగుంటాయి, ఎక్కడ కుట్టిస్తారు? బ్లౌజులు అంత బాగున్నాయా? నేను మిషన్ మీద కుట్టిస్తానమ్మా. మా ఏమైంది మీ వారికి? కూర్చోబెట్టమ్మా. డాక్టర్ గారండి, మా వారికి చెమటలు ఎక్కువ పోతున్నాయండి. అమ్మా మీ వారికి బీపీ ఎక్కువగా ఉంది, ఏదో టెన్షన్ పడుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సరే డాక్టర్ గారు, ఆసుపత్రులన్నీ నా పేరునే ఉన్నాయిలే. మనిద్దరం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనిద్దరం భార్య భర్తలం కాదు. ఓకే, నా మనసులో ఏమన్నా నీకు చెప్తా, నీ మనసులో ఏమన్నా నాకు చెప్పు. ఓకే, ఫస్ట్ నేను చెప్తా, వాళ్ళు నువ్వేమనకూడదు. ఏమన్నా నాకు మన ఎదురింటి టెంకాయ ఉంది కదా, ఆమంటే చాలా ఇష్టపడతావు అన్న. ఒకసారి వెళ్ళి మాట్లాడరావా? ఫ్రెండ్స్ అంటే ఇలాంటి మాటలు చెబుతావా? ఎంకాయమ్మ కావాలా? ఇంకోసారి అంటవా? కొత్తగా ఉంది నేను బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తా. ఇంట్లోనే టిఫిన్ ఉంది, నువ్వు బయటకు వెళ్ళి చేస్తే మాత్రం ఒప్పుకోను. పోవే, నీ మాడిపోయినట్లు ఎవడు తింటాడు గాని. ఇంత నీట్ గా వేస్తుంటే ఏందయ్యా నీకు? బయట ఎంతకాని బాగా వేస్తారా ఏంది? ఇంట్లో తినాలంటే ఇంట్లో దీన్ని మాడిపోయినట్లు ఎవడు తింటాడు? నోరు మూసుకొని ఇంట్లో తిను. అట్ల కాదు చూడు ఎట్టుందో, వాత పెడతా.